వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్ రెసిపీ. ఉప్మా కోసము స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇందాక చూపించాను కదా, అవన్నీ తాలింపుకి వేసుకుంటున్నాను అన్నమాట. ఉప్మా తాలింపుకి ఇప్పుడు వేగిపోయినాయి, మళ్ళీ బ్రౌనీస్ వచ్చేసినాయి అన్నమాట. వాటర్ పోసుకుంటున్నాను. హాఫ్ కేజీకి 3 గ్లాసులున్నర వాటర్ సరిపోతుంది. నేను ఇట్లా అందాక వేసుకుంటున్నాను. సాల్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది గోధుమ రవ్వ హాఫ్ కేజీ ఉంటుంది అన్నమాట. ఇలాగా వేపుకోవాలన్నమాట. కొంచెం బ్రౌనిష్గా వచ్చినట్టు వేగితే మంచి టేస్ట్ వస్తుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలాగా బ్రౌనిష్గా వచ్చినట్టు వేపుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే మంచిగా బాగుంటుంది టేస్ట్, లేకపోతే పచ్చి వాసన జిగురులాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఉప్మాకి తాలింపు పెట్టిన తర్వాత వాటర్ పోసుకుంటాం కదా, వాటర్ పోసుకున్న తర్వాత ఇలాగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మరిగిపోయింది, తీసేసుకుంటున్నాను. మరిగినప్పుడు ఒక 2 నిమిషాలు అలా ఉంచుకోవాలి. బాగా మరిగితే దాని ఇది అంతా అల్లంది రసము అవన్నీ దిగుతాయి, బాగుంటుంది అన్నమాట టేస్ట్కి. ఇప్పుడు రవ్వని ఇలా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదా, ఆ రవ్వని ఇలా వేసుకోవాలి. వేసుకుంటూ మధ్యలో తిప్పాలన్నమాట. బాగా తిప్పితే ఉండలు కాకుండా ఉంటుంది అన్నమాట ఉప్మా. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, ఒక 2 నిమిషాలు చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. మంటను చిన్నగా తగ్గించుకొని చిన్నగా పెట్టుకోవాలన్నమాట. దీంట్లోన జీడిపప్పు ఇంకా ఏవైనా వేసుకున్నా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్గా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట మూత పెట్టుకుని. మెత్తగా చక్కగా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది, తీసేసుకుంటున్నాను. చూడండి ఇలాగ వచ్చిందన్నమాట. ఇలా పొడి పొడిగా ఇలా ఉంటుంది, బాగుంటుంది తింటే. దీనికి ఏదైనా చట్నీ గట్రా వేసుకోవచ్చు అన్నమాట కావాల్సిన వాళ్ళు, తినేవాళ్ళు. బఠానీలు కర్రీ చేసుకుని వేసుకున్నా బాగుంటుంది. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకుంటే బాగుంటుంది. బాగా కలుపుకోవాలన్నమాట. అయిపోయింది.
నేను ఉప్మా పోపు చేసేటప్పుడు 3 ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యాను. అవేంటో కామెంట్ చేయండి. తెలిస్తే కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా. థ్యాంక్ యూ అండి.